మరి నేటి దినమున మన కొరకు రక్షకుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు వారికి పెట్టబడినటువంటి ఏ పేరు గురించి ధ్యానం చేసుకోవాలి మనం? యేసు. యేసు ప్రభు వారికి పెట్టబడ్డ యేసు అనే పేరుని బట్టి మనం ధ్యానం చేసుకోవాలి. అయితే ఆ పేరులకు అర్థము రక్షకుడు అని ఉండి ఉండగా, అంటే రక్షకుడు అనే అర్థం ఏంటి? అందరినీ రక్షించేవారు అని అర్థం. అవునా? మరి మనల్ని రక్షించాలంటే మనం ఎలా ఉండాలి? రక్షకుడుగా వచ్చిన ఆయన ఎవరు ఆ రీతిగా వచ్చారు అనేటటువంటి కొన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథం నుండి మనం ధ్యానం చేసుకుందాం. అయితే మొదటిగా చూడమ్మా, మత్తయి సువార్త మొదటి అధ్యాయము, మత్తయి సువార్త మొదటి అధ్యాయము 21వ వచనం చూడండి. ఆమె ఒక కుమారుని కలను, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదవనెను. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టుదు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. తన ప్రజలు, ఇక్కడ ఈ పదం వినండి. ఇక్కడ యేసు ప్రభు వారు వచ్చినటువంటి అంటే పేరు పెట్టబడుతున్నటువంటి విధానంలో దూత చెప్పిన మాటలు జాగ్రత్తగా ఆలోచించారు. ఏమని చెప్పారమ్మా? తన ప్రజలను వారి పాపముల నుండి. తన ప్రజలు అంటే ఎవరవుతారు? ఇప్పుడు నా ప్రజలు అని నేను అన్నాను అనుకోండి. ఎవరు నా ప్రజలు అని నేను అంటాను? నాకు ఎవరైతే అత్యంత దగ్గరగా ఉన్నారో, నా మాట చొప్పున ఎవరైతే నడుస్తూ ఉన్నారో, ఎవరైతే సమస్తము నాతో పంచుకుంటూ ఉన్నారో, ఎవరైతే నాకు వెన్నంటి ఉండి నా వెనక నన్ను ఫాలో అవుతూ ఉన్నారో, అలాంటి వారందరినీ కూడా నేనేం చెప్తాను? నా ప్రజలు అంట. అవునా? వారి బాగోగులు, వారి యోగక్షేమాలు, వారికి కావాల్సిన సమస్తము కూడా చూడాల్సిన బాధ్యత నాకుంటుంది. అవునా? అలాగే యేసు ప్రభు వారికి ఉన్న బాధ్యత కూడా ఏంటంటే ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఆ రాజ్యభారం ఉన్నది. అయితే ఆ రాజ్యభారంలో ఏమున్నది? రక్షించుకునే అవకాశం ఉన్నది. అవునా? అయితే ఎవరిని రక్షించాలి ఆయన? తన ప్రజల్ని రక్షించాలి. క్లియర్? అంటే ఇక్కడ ఎలా చెప్పాలి అంటే కనుక ఈ లోకంలో ఉన్న సమస్త జనాంగం అంతా కూడా పిలువబడ్డవారు. ఓకేనా? తన ప్రజలుగా ఉన్నవారు ఎవరుగా ఉన్నట్టు? ఏర్పరచబడ్డవారుగా ఉన్నట్టు. అర్థమైందా? ఇప్పుడు మరి తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడుతున్నది అనమాట. అంటే రక్షకుడు అని పేరు పెట్టబడుతుంది. మరి తన ప్రజలను వారి పాపాల నుండి రక్షించుకోవడానికి పెట్టినటువంటి పేరు యేసు అయ్యుండగా, తన ప్రజల్ని రక్షించుకునే ఆయన అసలు ఎవరై ఉన్నారు అనే విషయాన్ని చూద్దాం. చూద్దామా? హోషేయ గ్రంథం హోషేయ గ్రంథము 8వ అధ్యాయం 13వ అధ్యాయం నుండి 4వ వచనం చూడమ్మా. మీరు ఐగుప్త దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే నీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు. నేను తప్ప ఏ రక్షకుడును నీకు లేడు. క్లియర్? ఎక్కడి నుండి వచ్చింది మొదలుకొని? అంటే ఐగుప్తు దేశము అంటే ఒక ప్రదేశం అనేటట్టుగా చూడదు మనం. బానిసత్వపు ప్రదేశము నుండి, బానిస చెరలో నుండి మీరు వచ్చింది మొదలుకొని, అంటే మన అపవాది చెరలో నుండి బయటకు రప్పించుకున్నాడు దేవుడు. ఎలా? 2025 సంవత్సరాల క్రితం యేసయ్య రక్తముతో. అయినా కూడా మనం ఎలా ఉన్నాం? ఇప్పుడు అందులోనే జీవిస్తున్న వారుగా ఉన్నాం. అయితే చూడండి, మీరు చెరలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీ దేవుడను, నన్ను తప్ప మీరు ఏ దేవుడిని ఎరుగవు. అవునా? అయితే నేను తప్ప రక్షకుడు లేడు. అంటే ఏ రక్షకుడు కూడా నీకు లేడు.
మరి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుకున్న కనుక ఆయనకు యేసు అని పేరు వస్తుంది, పేరు పెడుతున్నారు. యేసు అనే పేరులకు అర్థము రక్షకుడు అని. రక్షకుడిని నేనే అంటున్నాడు, నేను తప్ప నా రక్షకుడు లేడు అంటున్నాడు. మరి రక్షకుడు ఎవరు అయి ఉన్నారు? ఎవరై ఉన్నారమ్మా? ఎవరు రక్షకుడు? యేసు ప్రభు. ఇక్కడ ఇప్పుడు చదువుకున్న లేఖనంలో ఉన్న రక్షకుడు ఎవరు? యెహోవా దేవుడు. అక్కడ రక్షకుడు ఎవరు? యేసు ప్రభు. అరే ఇద్దరు ఉన్నారా? క్లియర్ గా యెహోవా దేవుడు చెప్తున్నాడు, నేను తప్ప రక్షకుడు లేడు. తన ప్రజలను వారి పాపముల నుండి తానే రక్షించుకున్న కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. యేసు అనే నామమునకు అర్థము రక్షకుడు. నేను తప్ప నీకు రక్షకుడు లేడు అనగా యేసు ఎవరు అని అర్థం? యెహోవా దేవుడు. తండ్రి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడని అర్థం. తండ్రి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడని అర్థం. తండ్రి మన పాదములకు దీపముగా మారాడు అని అర్థం. తండ్రి మన త్రోవకు వెలుగై ఉన్నాడు అని అర్థం. తండ్రి మార్గము సత్యము జీవమునై ఉన్నాడని అర్థం. అర్థమైందా? కాబట్టి ఆయనే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఏ మాట అయితే చెప్పాడు ఆ మాటకు తగ్గించుకొని మరలా మనం రక్షించుకోవటానికి. ఎందుకంటే అదే గ్రంథంలో నిన్న ధ్యానం చేసుకున్న లేఖనాలని పరిశీలిస్తే కనుక మీరు నా దేవుని మాట వినకపోతుంది, అందుకనే ఆయన మిమ్మల్ని విసర్జించారు. అవునా? మరి విసర్జనకు గురైనటువంటి వారుగా మనం ఉండి ఉండగా మరలా మనల్ని సమకూర్చుకోవడానికి ఆయనే తిరిగి వచ్చాడు. అర్థమవుతుందా? ఏ రీతిగా వచ్చాడు? లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ప్రభు అంటే అర్థం రాజు అనే కదా. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి ఆయన రారాజుగా దావీదు పట్టణమందు ఉన్నటువంటి ఒక పశువుల తొట్టిలో పడుకున్నాడు. ఎవరు? వెంటనే మనం చెప్పేస్తాం, ఎవరు? యేసయ్య. ఇంకెవరు? మరి వాస్తవానికి అంటే లోపల ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ చూడండి. ఎవరు ఎవరు అలా వచ్చింది? యెహోవా. తండ్రియే కదా. అవునా? నిన్ను ప్రేమించిన విధానంలో నిన్ను హెచ్చించుటకు ఆయన ఎంత తగ్గించుకోకపోతే పశువుల తట్టిలో పడుకోవడానికి ఆయన వస్తాడు. చెప్పండి, ఎంత ప్రేమించాడు? ఎవరిని? ఎవరిని? నన్ను. ఎంత ప్రేమించకపోతే నేను తప్ప రక్షకుడు లేడు అని క్లియర్ గా చెప్పినటువంటి ఆయన ఇంకే రక్షకుడు మిమ్మల్ని రక్షించలేదని గట్టిగా చెప్పినటువంటి ఆయన నిన్ను ఎవరైతే విసర్జించారో ఆయనే నీ కొరకు మరలా దావీదు పట్టణమందు రక్షకుడిగా జన్మించి పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పడుకొని ఉన్నాడు. ఎవరైనా? బంగారు సింహాసనం మీద నువ్వు కూర్చోడానికి అవకాశం ఇచ్చే ఆయన. నువ్వైతే కూర్చుంటానికి కూడా నువ్వు కూర్చోడానికి అవకాశం ఇచ్చే ఆయన. దీని మీద బంగారపు సింహాసనం. అవునా? అంతటి సింహాసనాన్ని వదిలిపెట్టి పశువుల తొట్టి పట్టుపాన్పుగా పొందుకున్నటువంటి ఆయన విసర్జించిన నీ కొరకు మరలా వచ్చాడంటే ఎంత గొప్ప ప్రేమ అది. రక్షకుడు అంటే మనకి అంగరక్షకులు ఉంటారు, మన పాలిటీషియన్స్ కి. వాళ్ళకి అంగరక్షకులు అంటే ఎవరు? బాడీ గార్డ్స్ ఉంటారు. ఎవరు నాకు 10 మంది అవతల నుంచి అటాక్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళంతా అడ్డం నిలబడి కాల్ చేస్తారు. వాళ్ళని నిలబడే వాళ్ళు ఉంటారు, నిలబడిన వాళ్ళు పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి బాడీ గార్డ్స్ లో 2 టైప్ ఆఫ్ మెంటాలిటీస్ కలిగిన వారు ఉంటారు. ఒకరు వీళ్ళని కాపాడగలిగే పరిస్థితి ఉంటే పోరాడాలనుకునే వాళ్ళు,
అవకాశమే లేదు, ముందు మనల్ని కాపాడుతూ ఉంటునేవారు. రక్షించవలసిన వారిని రక్షించే వాళ్ళుగా ఉంటారు. అంటే ఫ్రంట్ లైన్ లో ఎవరైతే నిలబడతారో వారే నిజమైన రక్షకుడు. కానీ ఇక్కడ నాకు మనందరూ అనుకోవాల్సింది, నాకు ఫ్రంట్ లైన్ లో నిలబడగలిగినటువంటి శరీరాలే ముందు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తండ్రి అయిన యెహోవా మాత్రమే. ఆయన మాత్రమే నిలబడతాడు. ఆయన మాత్రమే ఎలా నిలబడ్డాడు? కుమారుడిగా వచ్చి శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మా మధ్య నివసించినటువంటి ఆ యొక్క విధానముతో నా ముందు నిలబడి నన్ను రక్షించుకున్నాను. అర్థమైందా? మరి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దావీదు గారిని అభిషేకించమని ఒకరు పంపించారు. ఆయన ఎవరు వెళ్ళారు దావీదు గారిని అభిషేకించడం? దావీదు గారిని అభిషేకించిన ఆయన ఎవరు? సమూయేలేనా? సౌలా? సమూయేలు. దావీదు గారు వచ్చే వరకు అక్కడికి వచ్చినటువంటి కుమారులు అంటే దావీదు గారి యొక్క సహోదరులు ఎంతమంది వచ్చినా కూడా వారు కాదు 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 అంటూ దావీదు గారిని పిలిపించి మరీ అభిషేకించారు. అవునా? అంటే ఒక మాట ఊరక అడుగుతున్నాను, ఈ లోకంలో నా కొరకు పనిచేయడానికి ఒక అతన్ని నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకున్నాను. బాగా విందమ్మా, నేను ఒకరిని సెలెక్ట్ చేసుకున్నాను ఇంటర్వ్యూలో. అతను నా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్నాడు కాబట్టి నేను ఏం చేశానంటే ఒక 10 ఎకరాల పొలాన్ని కొని అతనికి ఇచ్చేసాను. అతనికి ఆ పొలాన్ని నీ పేరు పెట్టేసుకొని చెప్పి ఇచ్చేసాను అనుకోండి. అది ఒక ప్రదేశంగా ఒక ఏరియాగా తయారైపోయింది. అతని పేరుతో అతను ఉందనుకుంటాను. ఓకేనా? నేను మరలా జన్మించాలని నేను అనుకుంటే వెళ్ళి ఆ జన్మిస్తానా? నేను కాదు, నేను అలైవ్లోనే ఉన్నా, నా మనవడిగా ఎవరైనా పుడుతున్నాడు అనుకుంటాం. అక్కడికి తీసుకెళ్లి ఆడ పశువుల తొట్లో పడుకోబెట్టి ఆడ కనిచ్చండి అని చెప్తామా? పంపిస్తామా? ఎందుకని? నా దగ్గర పనిచేసిన అతనికి నేను ఇచ్చిన స్థలం అది. కానీ ఇక్కడ దేవుడు నమ్మకముగా పనిచేసిన అతన్ని గణపరిచే విధానాన్ని చూపించాడు అక్కడ. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మరి దావీదు పట్టణం అని అంత గొప్పగా చెప్పాల్సిన అవసరం దేవుడుందా? దావీదు అభిషేకించుకుంది ఎవరు? దావీదు ప్రాణభయంతో పారిపోతున్నప్పుడు వెన్నంటి ఉండి నడిపించింది, బలపరిచింది, స్థిరపరిచింది ఎవరు? ఆయనే. దావీదు గారు ఏమంటారు? అయ్యా, నీవు నన్ను ఒక్క క్షణం వదిలేవద్దు, నన్ను విసర్జించవద్దు, ఏమంటే నన్ను కొట్టు, తిట్టు, గద్దించు, నన్ను మార్చుకో, నన్ను మాత్రం విన్నానవద్దు అన్నటువంటి విధానం కలిగినటువంటి దావీదు పట్టణంలో ఉన్నటువంటి ఒక పశువుల తొట్టి ఆయన పరుండుటకు ఇష్టపడ్డాడంటే నిన్ను రక్షించుకున్నట్టుకు ఎక్కడి నుంచి మొదలు పెట్టా ఆయన ప్రస్థానాన్ని? ఆకాశం నుండి కంచె వేసే ఎవరు దాటి రాగలిగిన శక్తివంతులు లేరు ఇక్కడ. అయినా కూడా నిన్ను నడిపించుకోవడానికి, నీవు స్వతహాగా నడవడానికి నీ కనుల ముందు ఒకరు ఉదాహరణగా ఉండాలి. కాబట్టి అర్థమవుతుందా? మనం ఒక వస్తువు కానీ ఏదైనా తయారు చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక కాపీ తయారు చేసుకుంటారు. ఐడియా ఉందా? అంటే తక్కువగా తయారు చేసుకున్నారు, దాన్ని మెజర్ చేసుకుంటారు ఎక్కువగా. ఎందుకని? ఒకవేళ నీట్ గా రాకపోతే అక్కడ దాకా ఎందుకమ్మా? మనకు బాగా తెలిసిన కాస్ట్లీ కార్లు ఉన్నాయి. హై కాస్ట్లీ కారు ఒకటి పేరు తెలిసి చెప్పండి. హైయెస్ట్ కాస్ట్ రోల్స్ రాయిస్ అనుకున్నాం. ఓకేనా? ఆ కార్ తయారు చేయాలంటే ఫస్ట్ వారు ఏమి ఐరన్ తో తయారు చేసే మట్టి తీసుకువెళ్ళి మట్టి తడిపి ముద్దగా చేసి ఆ ముద్దతో ఒక ఆకారాన్ని తీసుకొచ్చి ఆ ఆకారాన్ని ఎప్పటికప్పుడు చెక్కు కూర్చు ఎక్కడ డిజైన్ బాగుంది ఏంటి అని చూసుకొని అదంతా తయారైపోయి అంత అప్రూవల్ వచ్చిన తర్వాత అంటే ఆ మోడల్ అంతా కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత అప్పుడు తయారు చేస్తారు కార్. అర్థమైందా? అంటే దేవుడు మట్టి ముద్దగా మనల్ని చేస్తే మట్టి ముద్ద అయిన మనం ఏది చేయాలన్నా మట్టితోనే చేస్తాం. అట్లాంటిది మనమే ఆయనకు ఒక తొట్టిని ఇచ్చేలాంటి పరిస్థితిలో మనం ఉన్నాం. అది రక్షకునికి ఇచ్చే విలువ. మనం ఇచ్చేసాం, సరే అయిపోయింది, అది మన చేతుల్లో లేదు. కానీ
రక్షకుడి లోకానికి వచ్చిన తర్వాత మనల్ని రక్షించుకున్న తర్వాత మన కొరకు మరలా వచ్చినప్పుడు మన ఉండాల్సిన విధి విధానం ఏంటి? ఎందుకంటే అక్కడ క్లియర్ గా వ్రాయబడి ఉంది, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించుకున్న కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదు అని. అవునా? ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి, ఏంటంటే తన ప్రజలను అని. ఓకే, ఇక్కడి నుంచి చూడండి, తన ప్రజలను ఎక్కడి నుంచి ఆయన రక్షిస్తారు అనేటటువంటి విషయంలో మనం చూస్తే 19వ అధ్యాయం 10వ వచనం చూడమ్మా. అందులోనే లూకా సువార్త నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పారంటే ఏ స్టేట్ దాకా వెళ్ళడానికైనా ఆయన సిద్ధంగా ఉండి నశించిన దానిని వెతికి రక్షించాలన్నటువంటి ఆ యొక్క సంకల్పంతో వచ్చినటువంటి రక్షకుడుగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనందరి నిమిత్తం రక్షకుడుగా నిలబడి ఉన్నాడు. అయితే కండిషన్స్ ఉన్నాయి, ఎందుకంటే క్లియర్ గా ఉంది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఆయన చూస్తాం, ఇక్కడ ఉన్నాయి ఎవరు? చదువుకున్న లేఖనాల్లో ఉన్నాయి ఎవరు? జక్కయ్య. కదా, యేసు ప్రభు వారు శిలువ వేయబడ్డప్పుడు ఇంకొక ఆయన ఉన్నాడు. అవునా? రెండవ ఆయన. ఇది ఈ ఇద్దరిని గుర్తుంచుకోండి, ఎందుకంటే ఇప్పుడు మనం చదువుకోబోతున్న లేఖనాలు వీరి యొక్క రక్షణ ఏ రీతిగా ముడిపడి ఉన్నాయో మనకు తెలుస్తుంది. ఎందుకంటే మనం అంతా అనుకుంటాం రక్షణానంగాన్ని వెళ్ళిపోయి బాప్తీసం తీసేసుకొని మనమంతా లోకంలో జీవిస్తా ఉన్నాం, లోకానికి దూరంగా లోకానికి వ్యతిరేకంగా జీవిస్తే చాలు మనం నిత్యరాజ్యానికి వెళ్ళిపోతాము అనుకుంటే అది మన యొక్క అపోహే. కానీ జీవించాల్సిన విధానం ఎలా ఉండాలి అనేటటువంటిది ఇక్కడ వ్రాయబడినటువంటి విధానంలో మనం చూద్దాం. ఎందుకంటే ఇక్కడ బాగా గమనించండి, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పాను, అక్కడ ఉన్నటువంటి వారితో. అయితే అక్కడ ఆయన ఎవరిని రక్షించుకున్నాడు? జక్కయ్య కుటుంబాన్ని రక్షించుకున్నాడు ఆయన. ఓకేనా? జక్కయ్య కుటుంబం ఏ రీతిగా రక్షించబడింది అంటే యేసయ్య చెప్పేశాడు కాబట్టి కాదు, అక్కడ ఒక కార్యం జరిగింది. అదేంటి అనేది మనం మరలా చూసుకుంటాం. ఇప్పుడు చూడమ్మా, యోహాను సువార్త, నేను ఓన్లీ జస్ట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. 12వ చదవద్దు, 12వ వచనం, 13వ వచనం, 14వ వచనం, 15వ వచనం, 16వ వచనం. నేను గ్రంథాలు మారితే ఎక్కడి నుంచి చెప్తున్నాను? 12వ వచనము, 13వ వచనము, 14వ వచనం, 15, 16 కంటిన్యూస్ వచనాల్లో 3 గ్రంథాల్లోకి వెళ్తాం మనం. అంటే 3 గ్రంథాల్లో వేరు వేరు అధ్యాయాల్లోకి వెళ్తాం. ఈ అధ్యాయాల్లో వీరు రక్షించబడిన విధానం మనం కనుగొంటాం కనుక గుర్తుంచుకోండి. యోహాను సువార్త మొదట 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఇక్కడ చూస్తే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఎవరు ప్రతివాడు అంటే ఎవరమ్మా? ఇక్కడ విశ్వాసం నుంచి ప్రతివాడు ఎవరవుతారు? తన ప్రజలు అవుతారు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకొను గనుక తన ప్రజలు అనబడినటువంటి వారు ఎవరు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఓకేనా? మరి మొదటి అధ్యాయంలో రండి, ఈ 16వ వచనం చదివా మనం, గుర్తుంచుకోండి. 12, 13 వచనాలు చూడండి. తనని ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించును. 13 వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనను శరీరేచ్ఛ వలనను మనుష్యేచ్ఛ వలనను పుట్టిన వారు కాదు. ఇది గమనించాలి, బాప్తిసం పొందుకోబోతున్న బిడ్డలు కూడా గమనించాలి ఈ విషయాన్ని. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించాడు. అయితే ఎందుకు అనుగ్రహించారో తెలుసా? చూడండి, వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ ఎలా పుట్టలేదు? రక్తం వలనను శరీరేచ్ఛల వలనను
మనుషేచ్ఛల వలన పుట్టినవారు కాదు. ఎప్పటి నుండి? ఎప్పుడైతే వారు రక్షణ బాప్తిసం పొందుకుంటారో అంటే వెంటనే ఒక ప్రశ్న వచ్చేస్తుంది అనమాట. ఈ విషయం చెప్పబోతే ఏమని? అదేంటి, నాకు రక్తం లేదా, నేను మనిషిని కాదా, నాకు శరీరం లేదా అనే ఆలోచన వస్తాయి. అలా కాదు, నీవు తిరిగి జన్మించావు. ఏ విధంగా? నీటి మూలంగాను ఆత్మ మూలంగాను ఒకడు తిరిగి జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేదు. ఆ రీతిగానే యేసయ్యను ఎందరు అంగీకరించరు అంటే, ఎందుకంటే యేసయ్య అంటే ఎవరు? ఎవరు? రక్షకుడే. ఎవరు? తండ్రియే కదా, అవునా? చూడండి, తన్ను ఎందరు అంగీకరించారు మొదట. తర్వాత తన నామమును విశ్వాసం ఉంచిన వారికి, ఎవరైతే ఆయన అంగీకరించారో, ఎవరైతే ఆయన నామమును విశ్వాసం ఇచ్చారో వారందరికీ కూడా దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించను. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి ఎంత విశ్వాసము ప్రతి వాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించారు. ఆ అనుగ్రహించిన విధానంలో మీరు నిత్యరాజ్యాన్ని పొందుతున్నారు. అంతేకాదు దేవుని పిల్లలు అనే అధికారాన్ని పొందుతున్నారు. ఎందుకు అంటే కనుక వాళ్ళు ఏమి లేదు, రక్తం వల్లైనను శరీరేచ్ఛల వల్లైనను మనుషేచ్ఛల వల్లైనను పుట్టిన వారు కాదు. ఎలా పుట్టారు మరి వారు అంటే కనుక వారు దేవుని వలన పుట్టినవారు. అంటే రక్షణ పొందుకొనిచిన బిడ్డలు పొందుకునే ముందు క్షణం వరకు మాత్రమే శరీరేచ్ఛ వలన మనుషేచ్ఛ వలన రక్తం వలన పుట్టినవారు. ఆ తరువాత నుండి ఆ రక్తంతో కడగబడ్డ వారుగా అవుతారు. సమస్త మహిళలు ఆ రక్తంతో తుడిచివేయబడి ఉంటాయి. ఆ తరువాత నుంచి వారు ఎవరుగా ఉంటారు? దేవుని వలన పుట్టిన వారుగా ఉంటారు. మరి దేవుని వలన పుట్టిన వారుగా ఉన్నారు కాబట్టి వారు ఎవరయ్యారు? దేవుని కుమారుడు, దేవుని పిల్లలయ్యారు. అర్థమైందా? మరి దేవుని పిల్లలైనటువంటి వారు ఎవరి ప్రజలు? దేవుని ప్రజలు. అవునా? మరి తన ప్రజలుగా మారిపోయినటువంటి వారి పాపముల నుండి వారిని రక్షించేటువంటి ఆవశ్యకత ఎవరికి ఉంటుంది? ఆయనకే ఉంటుంది. ఎందుకంటే వెటకారంగా అనేసారు మొన్న ఒక యూట్యూబ్ చూశారు. ఏమన్నా అంటే, నేను ఈ రోజు పుట్టాలనుకో, నా కోసం 2020 సంవత్సరాల క్రితం ఆయన రక్తం గార్చాడా? అప్పుడు ఆయన చనిపోయాడా? తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షించుకుని కనుక ఆయన రక్షకుడుగా ఉన్నాడు. అయితే ఆ రక్షకుడు ఎవరిని రక్షించుకుంటారో తెలుసా? తన ప్రజలను క్లియర్గా ఉన్నది. ఆ ప్రజలు ఎవరైతే తనను అంగీకరించారో, తన నామం ఎవరైతే విశ్వాసం ఉంచారో, ఎవరైతే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యొక్క విశ్వాసం ఉంచారో వారు నశించకుండా ఉండాలని నిత్య జీవాన్ని అనుగ్రహించుటకై ఆయన నిత్య రక్షకుడుగా దేవుని పిల్లలని అధికారం ఇచ్చాడు. దేవుని యొక్క కుమారులుగా అధికారం ఇచ్చి దేవుని వలన పుట్టిన వారుగా వారిని నియమించాడు దేవుడు. అర్థమైందా? అయితే అలాగే చివరిగా చూడమ్మా, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనాలు చూడండి. మరియు తండ్రి తన కుమారుణ్ణి లోకరక్షకుడుగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాం. యేసు దేవుని కుమారుడని ఎవరు ఒప్పుకొనునో వానిలో దేవుని నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. చాలు. ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం 12, 13, 14, 15, 16 వచనాల్లో ఆ ఇద్దరికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ఇప్పుడు నేను చదువుతాను చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో, అంటే 12 నుంచి చదువుతున్నా. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమును విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించను. ఎందుకంటే వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరేచ్ఛల వలనను మనుషేచ్ఛల వలనను పుట్టిన వారు కాదు. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపి ఉంట మేము చూచి సాక్ష్యం ఇచ్చున్నాం. ఎవరు వీళ్ళు? దేవుని పిల్లలుగా మార్చబడ్డవారు. సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుని ఎవరు ఒప్పుకున్నో వాడిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు?
లోకంలో ఉన్నాడు. అవునా? లోకంలోనే ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యొక్క విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించెను. ఎందుకంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించుకున్న కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఎందుకు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ కూడా వేరొక రక్షకుడు లేడు. అందుకై ఆయన మన కొరకు దావీదు పట్టణమందు నేడు రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. అర్థమైనా? కాబట్టి ఆ రీతిగా పుట్టినటువంటి ఆయన అయి ఉన్నాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎవరి గురించి చెప్పుకున్నాం మనం? జక్కయ్య గురించి, సిలువలో రెండో ఆయన గురించి. ఓకేనా? ఇప్పుడు మనం వారి ఇద్దరిని కూడా అక్కడ నిలబెట్టుకుందాం. ఇద్దరి గురించి చూద్దాం. ఇందాక మనం చదువుకున్న లేఖన భాగంలో ఏమేమి రాయబడిందమ్మా? తనను ఎందరూ అంగీకరించిరో అని మొదట అని ఎవరిని? యేసయ్యని అంగీకరించాలా. అంగీకరించి చెట్టెక్కింది ఎవరు? అంగీకరించి ఇంట చేర్చుకుంది ఎవరు? అంగీకరించి సమస్తము ఇచ్చేసింది ఎవరు? అవునా? దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించబడిను. ఇతడును అబ్రహాము కుమారుడిగా మార్చబడిను. కుటుంబం అందరికి కూడా రక్షణ లభించేసిన. ఓకే. తర్వాత రెండవ ఆయన గురించి చూస్తే గనుక ఆయన ఏం చేశాడు? అంగీకరించాడు. పాప క్షమాపణ నిమిత్తం మారవలస పొందుకున్నాడు. ఆయన ఏమడిగాడు? మనం ఒక లేఖనంలో చదువుకున్నాం. ఏమని ఉంది ఆ లేఖనంలో? నీవు పోయిన ఆదివారం మనం ధ్యానం చేస్తున్న లేఖనాల్లో ఏది ఉత్తమమైనదో, అంటే ఘనమైనదో, ఏది నీచమైనదో గుర్తెరిగితే కనుక తెలుసుకోగలిగావంటే నీవు ఎలా ఉంటావు? నా నోటి వల్ల ఉంటావు అని చెప్పాడు దేవుడు. దేవుని నోటి అంటే ఏంటి? ఆయన మాట్లాడితే అది శాసనం జరిగిపోవాలంతే. ఇక్కడ ఈయన ఏది వేస్ట్, ఏది మంచిది, ఏది చెడ్డది అని గుర్తించుకున్నాడు. కాబట్టి ఆయన ఏం పొందుకున్నాడు? ఏమడిగాడు? రక్షకుడా అంటే యేసు రక్షకుడా. ఇంకొక మాట చెప్పాలంటే యెహోవా, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఎలా కాదనగలడు దేవుడు? ఎందుకంటే ఇక్కడున్న లేఖనాలతో చూస్తే ఆయన ఎంతమంది అంగీకరించారో వారందరూ కూడా అయ్యారు తన పిల్లలని అధికారం పొందుతున్నారు. ఎందుకంటే వారంతా ఎవరి మూలంగా జన్మించిన వారుగా అయ్యారు? తండ్రి మూలంగా జన్మించిన వారుగా అయి ఉన్నారు. మరి ఎవరైతే యేసు దేవుని కుమారుని ఒప్పుకున్నారో వాళ్ళు దేవుడు నిలిచి ఉన్నారు కదా. ఆయన ఏమడిగాడు? నేనే తప్పు చేయలేదు, దేవుడికి భయపడమా అన్నాడు. యేసయ్య రక్షకుడిని అంగీకరించాడు, ఒప్పుకున్నట్టే. ఎందుకంటే రక్షకుడా అని సంబోధించాడు కాబట్టి, నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి. ఆయనలో ఎవరున్నారు ఇప్పుడు? ఎవరన్నా? దేవుడు నిలిచి ఉన్నాడు. మరి దేవుడు నిలిచి ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు? అగ్నిలో ఉంటాడా? పరలోకంలో ఉంటాడా? మీరు దేవుని పిల్లలని మీకు అధికారం చేసింది. మీరు యేసు దేవుని కుమారుని అంగీకరించారు. మీరు దేవుడిలో ఉన్నారు, దేవుడు మీలో ఉన్నాడు. ఇప్పుడు మీరు ఈ లోకాన్ని విడిచాక మీరు ఉండేది ఎక్కడమ్మా? పరలోకం. ఎందుకు? తన ప్రజలుగా మీరు ఉండి ఉండగా మీ సమస్త పాపముల నుండి మిమ్మల్ని రక్షించుకున్నాడు కాబట్టి ఆయన యేసు అని పేరు పెట్టబడినటువంటి ఆ పేరు మీరు రక్షణకై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని ఏం చేశాడు? నిత్య రాజ్యానికి తీసుకువెళ్ళాడు. అవునా? అయితే అప్పటి వరకు మీరు ఏమన్నారు? లోకంలో ఉన్నారు. లోకములో లోకరీతిగా ఉన్నటువంటి అవసరతలు మనకు తీర్చబడాలా వద్దా? అలా కదా. ఎందుకంటే బాగా గమనించండి, ఒకరు నీతిగా న్యాయంగా ముందుకు సాగిపోతూ ఉంటే దేవుడు వారికి సహాయం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వారు ఎక్కడ తప్పిపోకూడదు, పడిపోకూడదు. అలాంటప్పుడు మీరు అలాంటి వారిని మీరు గమనిస్తే కనుక ఎంతో స్ట్రిక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉన్నటువంటి వారు ఏదైనా చిన్న పొరపాటు చేసిన వెంటనే దొరికిపోతారు, వెంటనే దొరికేస్తారు. దొరికేసినప్పుడు వారు అంటే అయ్యా ఇంతకాలం మేము ఏ తప్పు చేయకుండా ఉన్నాం కదా, మరి ఒక్కటి మా అవసరాలే కదా, మమ్మల్ని దొరకకుండా చేయొచ్చు కదా అంటే, ఇప్పుడు కూడా నీతో ఏ తప్పు చేయకుండా ఉండటానికి ఇలా చేశానంట. దావీదు గారు ఆ మాట అనేది ఒకటి మనం వినుంటాం. నాబాల్ విషయంలోనే కదా. నాబాలేనా?
నాబాలను సంహరించడానికి బయలుదేరి వెళ్ళినప్పుడు అబిగైల్ అతని భార్య పరిగెత్తుకుంటూ వస్తుంది. అప్పుడు అంటాడు, అయ్యా నరహత్య చేయకుండా నన్ను ఆపుటకు ఈమెను పంపించి నా ఎడలో నీకున్నటువంటి ప్రేమ మరలా వెల్లడిపరిచావు అనే విధంగా ఆయన అలా దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటాడు అనమాట. అంటే ఎందుకంటే రక్షించుకున్నాడు అక్కడ మరలా ఆయన్ని. నాబాల విషయం నేను చూసుకుంటా, నీకెందుకు, నీ చేతికి రక్తం ఎందుకు? ఎందుకంటే కేవలం భోజ్యం కోసం నువ్వు వెళ్ళి వాళ్ళని చెప్పేది ఏంటి? నీ మీద దండెత్తి వస్తే నువ్వు యుద్ధం చేయి, ఆ యుద్ధంలో నువ్వు పరాక్రమశాలిగా గెలుస్తావు. నువ్వు సహాయం అడిగా తిరస్కరించాడు సహాయాన్ని. ఇప్పుడు మనం వెళ్ళి సహాయం అడిగామమ్మా, అవతల వాళ్ళకి ఇష్టం ఉంటే చేస్తారు, లేకపోతే లేదు. అక్కడ దావీదు గారు ఏమని పంపించింది దేనికి? సహాయమే కదా, ఆహారం అంటే సహాయమే కదా. మరి అందులో ఆయన కోపం రావాల్సిన పని లేదు, కానీ కోపం వచ్చింది. ఎందుకు వచ్చింది? మీ వాళ్ళని మేము ఎంత బాగా చూసుకున్నాం, నువ్వు తృణీకరించావు అని ఈ మధ్యలో ఉన్న వాళ్ళు ఇంకో విధంగా కూడా చెప్పుకుంటారు. వాళ్ళు ఏం చెప్పారని మనకు తెలియదు కదా. అక్కడ ఒకటి జరుగుద్ది, ఇక్కడ ఒకటి జరుగుద్ది, ఎందుకంటే మధ్యలో అంతా కూడా మారిపోద్ది చెప్పుండొచ్చు, దాని మీద కోపం వచ్చి ఉండొచ్చు. కానీ దేవుడి ప్రేమ ఎంత అమోఘమైనదంటే ఆహారం కోసం యుద్ధం ఏంటి? అవునా కదా. మరి యుద్ధానికి వెళ్ళే దారిలోనే ఆహారాన్ని దేవుడు అందించలా. ఒక మనిషి 200 రొట్టెలు ఆ సమస్త ఆహారాన్ని గబగబా ఎంత తొందరగా తయారు చేసిన ఎన్ని గంటలు పడుతుంది? కనీసం 5-6 గంటలు పట్టదా? ఈలోపు లాభాలు ఉంటాడా? ఉంటాడమ్మా. ఇవంతా అంటే లేట్ అయింది, మనుష్య ప్రయత్నంతో వంట చేస్తున్నాను. నువ్వు ఫన్నీగా చెప్తున్నా, మనుష్య ప్రయత్నంతో వంట అంతా చేస్తుంది అనుకుందాం, లేట్ అయిపోయింది. ఈలోపు యుద్ధం జరిగిపోయింది, అక్కడ అయిపోయింది అంతా. ఈ వాడికి వెళ్ళి ఏమని అడగాలి? నా బాలు ఏడున్నావు అని వెతుక్కోవాలా లేదా? అవునా? కానీ అక్కడ ఆ పని జరిగిందా? దేవుని సహాయం ఒక అతన్ని రక్షించుకోవటానికి. అంతా కనుక చూస్తే అబిగైల్కి దేవుడు తోడై ఉండి ఆమెకి వెంటనే జ్ఞానాన్ని ఇచ్చి దేవుడు తోడుగా పరిగెత్తిచ్చాడు, ఆడికి వెళ్ళి ఆయనకు అడ్డుపడి తన భర్తని కాపాడుకునే అవకాశం ఇచ్చాడు అని అనుకోవచ్చు. కానీ తన భర్త కాపాడబడ్డా? లేదు. కానీ అక్కడ దేవుడి కార్యం ఏమిటి అంటే కనుక భర్తకు లోబడిన స్త్రీని గుర్తుంచుకున్నాడు, అలాగే దేవునికి లోబడి ఉన్నటువంటి తన యొక్క బిడ్డను గుర్తుంచుకున్నాడు. అక్కడ తన బిడ్డ చేతికి రక్తం అంటకూడదని చెప్పేసి వెంటనే తన కార్యాన్ని అక్కడ స్పీడ్ వాళ్ళు వెళ్లేలోపే చేస్తాడు. ఎందుకంటే ఏం వెళ్ళింది? గుర్రం మీదనా గాడిద మీదనా? గుర్రం గాడిద స్పీడ్ గా పరిగెత్తడానికి గాడిద మీద వెళ్ళింది. వాళ్ళంతా దేని మీద వెళ్ళారు? యుద్ధానికి వెళ్ళిన వాళ్ళంతా గుర్రాల మీదే వెళ్తారు కదా వాళ్ళు. ఆయన అక్కడ దేవుని సహాయం ఎలా ఉందో చూడండి. ఆ రీతిగానే మనము దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నాం, ఫలిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు రక్షణ పొందుకోబోతున్న బిడ్డలు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు దేవుణ్ణి ఎలా అంగీకరించారో ఆ అంగీకరించిన విధానాన్ని మీ యొక్క జీవిత కాలం అంతా కూడా విశ్వాసంలో స్థిరమైన వారుగా ఉండాలి. అలాగనే అంత స్థిరత్వాన్ని కలిగి ఉంటే కనుక దేవుని పిల్లలగుటకు మీకు అధికారం అనుగ్రహించిన దేవుడు, ఆయన మూలంగా మీరు జన్మించారన్న విధానంతో తన ప్రజలుగా మిమ్మల్ని ఎన్నుకున్నటువంటి దేవుడుగా ఉంటాడు. మీ యొక్క సమస్త సంరక్షణ ఆయనే చూసుకుంటూ మిమ్మల్ని ముందుకు నడిపించే విధానంలో మీ ఫ్రంట్ లైన్ లో ఆయన నడుస్తూ ఉంటాడు. అర్థమైందా? అయితే మనల్ని పడేసేటటువంటి అన్ని అవకాశాలు ఇప్పుడే వస్తాయి. అర్థమైందా? అన్ని ఇప్పుడే వస్తాయి. ఇక్కడే మనం జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నుండి మనం వేసే ప్రతి అడుగు కూడా కొద్ది రోజులు జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుంటూ అడుగులు వేయగలిగామా, ఇంకా దేవుడు నిన్ను గట్టిగా పట్టేసుకుంటాడు. ఎందుకంటే ఆ కొద్ది సమయం నీకు ఇచ్చే పరీక్షా సమయం. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలని దేవుడు ఆశ, నువ్వు గెలవాలని దేవుని ఆశ, దేవుని ఆలోచన. మరి మనం ఆశ కలిగి ఉంటే మనల్ని దేవుడు తృప్తిపరచట్లేదా? ఆశ గల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తున్నాడు. మరి ఆ రీతిగానే ఆశ కలిగినటువంటి దేవుడిని మనం తృప్తిపరచాలంటే మనం ఎలా ఉండాలి తెలుసా? యేసయ్య మన కొరకు వచ్చి మన మధ్య నివసించి మనతో నడిచినటువంటి విధానంలో ఆయన పోలి నడుచుకున్న పౌలు గారిని చూసి నడుచుకునే విధంగా మనం ముందుకు సాగుతూ ఉండాలి. ఎందుకంటే ఒక గొప్ప భక్తుడిగా నువ్వు ఎదగాలి అంటే యోబు గ్రంథాలు చదవాలా?
ఒక గొప్ప విశ్వాసిగా దేవుణ్ణి అనుసరించాలంటే పౌలు గారు రాసినటువంటి పత్రికలు చదవాలి. అర్థమైందా? ఆ పత్రికలో ఉన్నటువంటి ఆ యొక్క సారాంశానుసారమైన జీవితాన్ని జీవించగలిగితే మనలోంచి వచ్చే మాట ఏంటో తెలుసా? బ్రతుకుటైతే క్రీస్తే, చావైతే లాభం. ఎందుకంటే అంత దగ్గరగా ఉంటాం. ఆ గొప్ప ధన్యత ఆయనకు మాత్రమే ఇచ్చాడు దేవుడు. ఆయన శిష్యుల్లో ఉన్నటువంటి వారందరిలో కల్లా కూడా. అంటే వారంతా తగ్గించబడ్డారని కాదు నేను చెప్తుంది. ఈయన ఆ రీతిగా సేవ చేశాడు కాబట్టి. అర్థమైందమ్మా? కాబట్టి మన కొరకు వచ్చిన రక్షకుడు మనల్ని రక్షించుకుంటున్న సమస్త విధానాలతో మన చుట్టూ ఖర్చు వేసి కాపాడుకుంటున్న విధానం ఎలా ఉంది అంటే కనుక మనము తన ప్రజగా మార్చబడటానికి మొదట ఆయన చేసిన సమస్త కార్యములను గుర్తుంచుకోవాలి. మనం ఆయన ప్రజలుగా ఉన్నామా లేదా అనేది మనల్ని మనం అనుక్షణం పరిశీలించుకునేవారుగా ఉండాలి. పరిశీలించుకునేవారుగా ఉండాలి అంటే కనుక మనం ఎలా ఆలోచించుకోవాలమ్మా? నేను దేవుణ్ణి అంగీకరించాను, ఆయన అనుసరిస్తూ ఉన్నాను, ఆయన కొరకు నడుస్తూ ఉన్నాను, అలాగే విశ్వాసములో నేను స్థిరంగా ఉన్నానా లేదా? విశ్వాసం అనేది ఏంటిది? ఏంటమ్మా? నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అని అనుటకు రుజువులై ఉన్నది. అర్థమైందా? బాప్తిసం తీసుకున్న వెంటనే మళ్ళీ పవర్ వచ్చిందన్న ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే గట్టి ప్రార్థన చేస్తాం, అయ్యా నాకు అది కావాలి, లేకపోతే నాకు ఇది కావాలి అని. ఈ సమయంలోనే అపవాది పడేస్తాం. ఎందుకంటే దేవుడు ఇది అడుగు అది అడుగని ప్రేరేపించే సమయమే ఇది. కాబట్టి దేవుణ్ణి ఏమి అడగాలనుకున్నావో దానికి ముందు నీవు ఆ యొక్క అంశానికి చుట్టూ 4-5 కోణాల్లో ఆలోచించుకోవాలి. ఇది నాకు సమయోచితమైనదా కాదా, నాకు ఇది యోగ్యమైనదా కాదా అని ఆలోచించుకొని ముందుకు సాగిపోవాలి. ఎందుకు ఈరోజు ఈ విషయం చెప్తున్నా అంటే యేసయ్య రక్షకుడిగా వచ్చాడు. ఆయన రాబోతున్న దినమున రక్షణ ఇవ్వబోతున్నాం. అర్థమైనా? ఇంకో ఆదివారం లేదు, ఇదే ఉంది మనకి. ఈ సంవత్సరానికి ఆదివారం ఉందిలే, రక్షణ ఇవ్వడానికి ఇదే ఆదివారం. క్వశ్చన్ మార్క్ బట్టి కాబట్టి గుర్తుంచుకోవాలి. ఓకేనా? దేవుల్లో ఎదిగి ఫలించడానికి కావలసిన సమస్త అంశములన్నీ కూడా పత్రికల్లో వ్రాయబడి ఉన్నాయి. దేవుని కొరకు ఎలా సిద్ధపడి జీవించాలి, దేన్నైనా ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి విషయం అంతా కూడా యోబు గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఈ 2 గ్రంథాలు కూడా గ్రంథము పత్రికల్ని అవకాశం ఉన్నంత వరకు చదవండి. ఓకే మా ఆకాష్, నువ్వు చదివేటప్పుడు అవకాశం ఉన్నప్పుడు హాస్నిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు చదువుతూ హాస్నికి వివరిస్తూ ఉండు. హాస్ని ఆలకిస్తుంది. ఓకేనా? కాబట్టి మన కొరకు రక్షకుడుగా వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనల్ని రక్షించుకోవాలంటే మొదట ఆయన అంగీకరించాలి, ఆయన నామంలో విశ్వాసం ఉంచాలి, ఆయనలో స్థిరమై ఉండాలి. అర్థమవుతుందా? దేవుని వల్ల పుట్టిన వారుగా మనం ఉండాలి. ఆయన అంగీకరించిన వారుగా ఉంటాం కనుక దేవుడు మనలో జీవిస్తాడు, మనలో ఉంటాడు కాబట్టి మనం ఆయన ప్రజలుగా ఉంటాము. ఆయన ప్రజలమైన కాబట్టి దేవుడే మనకు రక్షకుడుగా వచ్చి మనల్ని రక్షించుకునే విధానంలో ఆయన సమస్త ప్రేమను కనబరుస్తూ మనకు వెన్నంటి నడిపిస్తూ ఉండగా మనం ఆ యొక్క రక్షణ ఆనందంలో ఆ అనుభూతిని అనుభవిస్తూ ఆయన చెంత చేరు వరకు ఆయన తోడుతో, ఆయన నీడతో, ఆయన వెన్నంటి ఉండి నడిపించే సమస్త విధానంతో మనం ముందుకు సాగిపోవటకు దేవుడు సహాయం చేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన తన సత్యవాకును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. ఆమెన్.